బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహిల్లజీ అన్జల అలా అబ్దిహిల్ కితాబ వలం యజ్అల్ లహు ఇవజా. తన దాసునిపై ముహమ్మద్పై ఈ గ్రంథాన్ని ఖురానును అవతరింపజేసిన అల్లాహ్యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు ఆయన ఇందులో ఏ విధమైన వక్రత్వాన్ని ఉంచలేదు. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. ఇది సక్రమంగా స్థిరంగా ఉండి ఆయన నుండి వచ్చే కఠిన శిక్షను గురించి హెచ్చరిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి మంచి ప్రతిఫలం స్వర్గం తప్పక ఉంటుందనే శుభవార్తను ఇస్తుంది. మాకిఫీన ఫీహి అబదా. అందులో వారు నిరంతరంగా కలకాలముంటారు. وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا. ఇంకా ఇది అల్లాహ్కు సంతానముందని అనేవారిని హెచ్చరిస్తుంది. ما لهم به من علم ولا لآبائهم كبرت كلمة تخرج من أفواههم إن يقولون إلا كذبا. ఈ విషయాన్ని గురించి వారికి గాని వారి తండ్రి తాతలకు గాని ఎలాంటి జ్ఞానం లేదు. వారి నోటి నుండి వచ్చే ఈ మాట ఎంతో దారుణమైనది. వారు పలికేదంతా కేవలం అసత్యమే. فَلَعَلَّكَ بَاخِعٌ نَفْسَكَ عَلَى آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَذَا الْحَدِيثِ أَسَفًا. ఈ సందేశాన్ని విశ్వసించని వారి వైఖరి వల్ల దుఃఖపడి బహుశా నీవు నీ ప్రాణాన్నే కోల్పోతావేమో. إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا. నిశ్చయంగా ప్రజలలో మంచి పనులు చేసేవారు ఎవరో పరీక్షించటానికి మేము భూమిపై ఉన్న వస్తువులను దానికి అలంకారంగా ఆకర్షణీయమైనవిగా చేశాము. وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا. మరియు నిశ్చయంగా మేమే దానిపై ఉన్న దాన్నంతటినీ చదునైన మైదానం బంజరు నేలగా మార్చగలము. أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا. ఏమి నిశ్చయంగా ఆ గుహవాసులు మరియు ఆ శిలాఫలకం వారు మా ఇతర సూచనలన్నింటిలో అద్భుతమైనవని నీవు భావించావా? إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో ఇలా ప్రార్థించారు: ఓ మా ప్రభూ, మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు మరియు
మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లు మమ్మల్ని సరిదిద్దు. فضربنا على آذانهم في الكهف سنين عددا. కావున ఆ గుహలో కొన్ని సంవత్సరాల వరకు మేము వారి చెవులను మూసివేశాము. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. ఆ తరువాత ఆ రెండు పక్షాల వారిలో ఎవరు వారు గుహలో నివసించిన కాలాన్ని సరిగ్గా లెక్క పెడతారో చూద్దామని వారిని లేపాము. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. మేము వారి యథార్థ గాథ నీకు వినిపిస్తున్నాము. నిశ్చయంగా వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు. మేము వారి మార్గదర్శకత్వాన్ని అధికం చేశాము. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا. మరియు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని ప్రసాదించాము. వారు లేచి నిలబడినప్పుడు ఇలా అన్నారు: భూమ్యాకాశాల ప్రభువే మా ప్రభువు. ఆయనను వదలి మేము వేరే దైవాన్ని ఎలాంటి స్థితిలోనూ ప్రార్థించము. వాస్తవానికి అలా చేస్తే దారుణం చేసిన వారమవుతాము. قوم اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. ఈ మా జాతివారు ఆయనను విడిచి ఇతర దైవాలను నియమించుకున్నారు. అయితే వారిని ఆ దైవాలను గురించి వారు స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురారు? ఇక అల్లహపై అబద్ధాలు కల్పించేవాని కంటే మించిన దుర్మార్గుడు ఎవడు? وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقًا. వారు పరస్పరం ఇలా అనుకున్నారు: ఇప్పుడు మీరు వారిని మరియు అల్లాహ్ను కాదని వారు ఆరాధించే దైవాలను విడిచి గుహలో శరణు తీసుకోండి. మీ ప్రభువు తన కారుణ్యాన్ని మీపై విస్తరింపజేస్తాడు మరియు మీ కార్యాలను సరిదిద్ది వాటిని మీకు సులభమైనట్లుగా చేస్తాడు. وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَتْ تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. మరియు వారు ఆ గుహలోని ఒక విశాలమైన భాగంలో నిద్రిస్తూ ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు
ఎండ వారి గుహ నుండి కుడి ప్రక్కకు వాలిపోవటాన్ని మరియు అస్తమించేటప్పుడు ఎండ ఎడమ ప్రక్కకు తొలగిపోవటాన్ని నీవు చూసి ఉంటావు. ఇది అల్లహ సూచనలలో ఒకటి. అల్లహ మార్గదర్శకత్వం చేసిన వాడే సన్మార్గం పొందుతాడు. ఆయన మార్గభ్రష్టత్వంలో వదలిన వాడికి సరైన మార్గం చూపే సంరక్షకుణ్ణి నీవు పొందలేవు. وَتَحْسَبُهُمْ أَيْقَاظًا وَهُمْ رُقُودٌ وَنُقَلِّبُهُمْ ذَاتَ الْيَمِينِ وَذَاتَ الشِّمَالِ وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَيْهِ بِالْوَصِيدِ لَوِ اطَّلَعْتَ عَلَيْهِمْ لَوَلَّيْتَ مِنْهُمْ فِرَارًا وَلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا. మరియు వారు నిద్రపోతున్నప్పటికీ నీవు వారిని మేలుకొని ఉన్నారనే భావించి ఉంటావు. మరియు మేము వారిని కుడి ప్రక్కకు మరియు ఎడమ ప్రక్కకు మరలించేవారము. మరియు వారి కుక్క గుహ ద్వారం వద్ద తన ముందు కాళ్లను చాచి పడి ఉండెను. ఒకవేళ నీవు వారిని తొంగి చూసి ఉంటే నీవు తప్పక వెనుదిరిగి పారిపోయేవాడవు మరియు వారిని గురించి భయకంపితుడవైపోయేవాడవు. وَكَذَلِكَ بَعَثْنَاهُمْ لِيَتَسَاءَلُوا بَيْنَهُمْ قَالَ قَائِلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ قَالُوا رَبُّكُمْ أَعْلَمُ بِمَا لَبِثْتُمْ فَابْعَثُوا أَحَدَكُمْ بِوَرِقِكُمْ هَٰذِهِ إِلَى الْمَدِينَةِ فَلْيَنظُرْ أَيُّهَا أَزْكَىٰ طَعَامًا فَلْيَأْتِكُم بِرِزْقٍ مِّنْهُ وَلْيَتَلَطَّفْ وَلَا يُشْعِرَنَّ بِكُمْ أَحَدًا. మరియు ఈ విధంగా ఉన్న తరువాత వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని నిద్ర నుండి లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, మీరు ఈ స్థితిలో ఎంతకాలమున్నారు? వారన్నారు, మేము ఒక దినము లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము. మరికొందరు ఇలా అన్నారు, మీరెంతకాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు. మీలో ఒకనికి నాణ్యం డబ్బు ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్టమైన ఆహారాన్ని వెతికి దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వకూడదు. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا. ఒకవేళ వారు మిమ్మల్ని గుర్తుపడితే వారు తప్పక మిమ్మల్ని రాళ్లు రువ్వి చంపుతారు లేదా బలవంతంగా మిమ్మల్ని వారి మతంలోకి త్రిప్పుకుంటారు. అలాంటప్పుడు మీరు ఎలాంటి సాఫల్యం పొందలేరు. وَكَذَلِكَ أَعْثَرْنَا عَلَيْهِمْ لِيَعْلَمُوا أَنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَأَنَّ السَّاعَةَ لَا رَيْبَ فِيهَا إِذْ يتنازعون بينهم أمرهم فقالوا ابنوا عليهم
بنيانا ربهم أعلم بهم قال الذين غلبوا على أمرهم لنتخذن عليهم مسجدا. మరియు ఈ విధంగా అల్లహ్ వాగ్దానం సత్యమని, చివరి గడియ నిశ్చయమని, అది రావటంలో ఎలాంటి సందేహం లేదని తెలుసుకోవటానికి ఆ యువకుల విషయం ప్రజలకు తెలియజేశాము. అప్పుడు ప్రజలు వారి గుహవాసుల విషయాన్ని తీసుకుని పరస్పరం వాదులాడుకున్న విషయం జ్ఞాపకం చేసుకోండి. వారిలో కొందరన్నారు, వారి కొరకు ఒక స్మారక భవనం నిర్మించాలి. వారి విషయం వారి ప్రభువుకే తెలుసు. ఆ వ్యవహారంలో పైచేయి ప్రాబల్యమున్నవారు వారి స్మారకంగా ఒక మస్జిద్ను నిర్మించాలి అని అన్నారు. سيقولون ثلاثة رابعهم كلبهم ويقولون خمسة سادسهم كلبهم رجما بالغيب ويقولون سبعة وثامنهم كلبهم قل ربي أعلم بعدتهم ما يعلمهم إلا قليل فلا تمار فيهم إلا مراء ظاهرا ولا تستفت فيهم منهم أحدا. వారి సంఖ్యను గురించి కొందరంటారు, వారు 3, 4వది వారి కుక్క. మరికొందరంటారు, వారు 5, 6వది వారి కుక్క. ఇవి వారి ఊహాగానాలే. ఇంకా కొందరంటారు, వారు 7, 8వది వారి కుక్క. వారితో అను, వారి సంఖ్య కేవలం నా ప్రభువుకే తెలుసు. వారిని గురించి కొందరికి మాత్రమే తెలుసు. కావున నిదర్శనం లేనిదే వారిని గురించి వాదించకు. మరియు గుహవారిని గురించి వీరిలో ఎవ్వరితోనూ విచారణ చేయకు. ولا تقولن لشيء إني فاعل ذلك غدا. మరియు ఏ విషయాన్ని గురించి అయినా నేను ఈ పనిని రేపు చేస్తాను అని అనకు. إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا. అల్లహ్ కోరితే తప్ప ఇన్షా అల్లాహ్ అని అననిదే. మరియు నీ ప్రభువును స్మరించు. ఒకవేళ నీవు మరచిపోతే ఇలా ప్రార్థించు, బహుశా నా ప్రభువు నాకు సన్మార్గం వైపునకు దీనికంటే దగ్గరి త్రోవ చూపుతాడేమో. وَلَبِثُوا فِي كَهْفِهِمْ 300 سِنِينَ وَازْدَادُوا 9. మరియు వారు తమ గుహలో 300 సంవత్సరాలు ఉన్నారు. మరియు వాటి మీద 9 సంవత్సరాలు అధికం. قُلِ اللَّهُ أَعْلَمُ بِمَا لَبِثُوا لَهُ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَبْصِرْ بِهِ وَأَسْمِعْ مَا لَهُم مِّن دُونِهِ مِن وَلِيٍّ وَلَا يُشْرِكُ فِي حُكْمِهِ أَحَدًا. వారితో అను, వారెంతకాలం గుహలో ఉన్నారో అల్లహకు మాత్రమే తెలుసు. ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్త అగోచర విషయాలు కేవలం ఆయనకే తెలుసు.
ఆయన అంతా చూడగలడు మరియు వినగలడు. వారికి ఆయన తప్ప మరొక సంరక్షకుడు లేడు మరియు ఆయన తన ఆధిపత్యంలో ఎవ్వడిని భాగస్వామిగా చేర్చుకోడు. وَاتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنْ كِتَابِ رَبِّكَ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ وَلَنْ تَجِدَ مِنْ دُونِهِ مُلْتَحَدًا. మరియు ఓ ప్రవక్త, నీ ప్రభువు గ్రంథం నుండి నీపై అవతరింపజేయబడిన దివ్య జ్ఞానాన్ని వహీని చదివి వినిపించు. ఆయన ప్రవచనాలను ఎవ్వడూ మార్చలేడు మరియు ఆయన వద్ద తప్ప నీవు మరెక్కడా శరణు పొందలేవు. واصبر نفسك مع الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ولا تعد عيناك عنهم تريد زينة الحياة الدنيا ولا تطع من أغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان أمره فرطا. మరియు ఓ ప్రవక్త, ఎవరు ఆయన ముఖదర్శనం ప్రసన్నతను కోరుతూ ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తున్నారో వారి సహచర్యంలోనే సహనం వహించి ఉండు. ఇహలోక ఆడంబరాలను అపేక్షించి నీ దృష్టిని వారి నుండి దాటనివ్వకు, వారిని ఉపేక్షించకు మరియు అలాంటి వానిని అనుసరించకు, మాట వినకు. ఎవడి హృదయాన్ని మా ధ్యానం నుండి తొలగించాము మరియు ఎవడు తన మనోవాంఛలను అనుసరిస్తున్నాడో మరియు ఎవడి వ్యవహారాలు కర్మలు వ్యర్థమయ్యాయో. وَقُلِ الْحَقُّ مِنْ رَبِّكُمْ فَمَنْ شَاءَ فَلْيُؤْمِنْ وَمَنْ شَاءَ فَلْيَكْفُرْ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا وَإِنْ يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا. మరియు వారితో అను, ఇది మీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కావున ఇష్టపడిన వారు దీనిని విశ్వసించవచ్చు మరియు ఇష్టపడని వారు దీనిని తిరస్కరించవచ్చు. నిశ్చయంగా మేము దుర్మార్గుల కొరకు నరకాగ్నిని సిద్ధపరచి ఉంచాము. దాని జ్వాలలు వారిని చుట్టుకుంటాయి. అక్కడ వారు నీటి కొరకు మొరపెట్టుకున్నప్పుడు వారికి ముఖాలను మార్చే మరిగే నూనె వంటి నీరు అల్ ముహుల్ ఇవ్వబడుతుంది. అది ఎంత చెడ్డ పానీయం మరియు ఎంత చెడ్డ దుర్భరమైన విరామస్థలం. ఇన్నల్లదీన ఆమనూ వఅమిలుస్ సాలిహాతి ఇన్నా లా నుదీఉ అజ్ర మన్ అహ్సన అమలా. నిశ్చయంగా ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో నిశ్చయంగా మేము అలాంటి వారి మంచి పనుల ప్రతిఫలాన్ని వృధా కానివ్వము. أولئك لهم جنات عدن تجري من تحتهم الأنهار يحلون فيها من أساور من ذهب ويلبسون ثيابا خضرا من سندس وإستبرق
متكئين فيها على الأرائك نعم الثواب وحسنت مرتفقا. అలాంటి వారు వారి కొరకు క్రింద సెలయేళ్లు ప్రవహించే శాశ్వత స్వర్గవనాలుంటాయి. అందువారు బంగారు కంకణాలను మరియు ఆకుపచ్చని బంగారు జలతారు గల పట్టు వస్త్రాలను ధరించి ఎత్తైన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. ఎంత మంచి ప్రతిఫలం మరియు ఎంత శ్రేష్టమైన విరామస్థలం. واضرب لهم مثلا رجلين جعلنا لأحدهما جنتين من أعناب وحففناهما بنخل وجعلنا بينهما زرعا. మరియు వారికి ఆ ఇద్దరు మనుష్యుల ఉదాహరణ తెలుపు. వారిద్దరిలో ఒకనికి మేము 2 ద్రాక్ష తోటలను ప్రసాదించి వాటి చుట్టూ ఖర్జూరపు చెట్లను మరియు వాటి మధ్య పంట పొలాన్ని ఏర్పరిచాము. كلتا الجنتين آتت أكلها ولم تظلم منه شيئا وفجرنا خلالهما نهرا. ఆ 2 తోటలు ఏ కొరత లేకుండా పుష్కలంగా పంటలిచ్చేవి మరియు వాటి మధ్య మేము ఒక సెలయేరును ప్రవహింపజేశాము. وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز نفرا. మరియు అతనికి పుష్కలమైన ఫలాలు పండేవి, లాభాలు వచ్చేవి. మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు, నేను నీకంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు. ودخل جنته وهو ظالم لنفسه قال ما أظن أن تبيد هذه أبدا. మరియు ఈ విధంగా అతడు తనకు తాను అన్యాయం చేసుకునేవాడవుతూ తన తోటలో ప్రవేశించి ఇలా అన్నాడు, ఇది ఎన్నటికైనా నాశనమవుతుందని నేను భావించను. وما أظن الساعة قائمة ولئن رددت إلى ربي لأجدن خيرا منها منقلبا. మరియు అంతిమ గడియ కూడా వస్తుందని నేను భావించను. ఒకవేళ నా ప్రభువు వద్దకు నేను తిరిగి మరలింపబడినా అచట నేను దీనికంటే మేలైన స్థానాన్నే పొందగలను. قال له صاحبه وهو يحاوره أكفرت بالذي خلقك من تراب ثم من نطفة ثم سواك رجلا. అతని పొరుగువాడు అతనితో మాట్లాడుతూ అన్నాడు, నిన్ను మట్టితో తరువాత ఇంద్రియ బిందువుతో సృష్టించి ఆ తరువాత నిన్ను సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయన అల్లహను నీవు తిరస్కరిస్తున్నావా? لكنه والله ربي ولا أشرك بربي أحدا. కాని నిశ్చయంగా నా మట్టుకు మాత్రం ఆయన అల్లాహయే నా ప్రభువు, మరియు నేను ఎవ్వడిని నా ప్రభువుకు భాగస్వామి సాటిగా కల్పించను.
ولولا إذ دخلت جنتك قلت ما شاء الله لا قوة إلا بالله إن ترني أنا أقل منك مالا وولدا. మరియు ఒకవేళ నీవు నన్ను సంపదలో మరియు సంతానంలో నీకంటే తక్కువగా తలిచినప్పటికీ నీవు నీ తోటలో ప్రవేశించినప్పుడు అల్లాహ్ కోరిందే అవుతుంది. మాషా అల్లాహ్, సర్వశక్తికి ఆధారభూతుడు కేవలం అల్లాహయే. లా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని ఉంటే ఎంత బాగుండేది. فعسى ربي أن يؤتيني خيرا من جنتك ويرسل عليها حسبانا من السماء فتصبح صعيدا زلقا. వాస్తవానికి నా ప్రభువు నీ తోట కంటే ఉత్తమమైన దానిని నాకు ప్రసాదించి దాని నీ తోటపైకి ఆకాశం నుండి ఒక పెద్ద ఆపదను పంపి దానిని చదునైన మైదానంగా చేయవచ్చు. أو يصبح ماؤها غورا فلن تستطيع له طلبا. లేదా దాని నీటిని భూమిలో ఇంకిపోయినట్లు చేస్తే నీవు దానిని ఏ విధంగానూ తిరిగి పొందలేవు. وأحيط بثمره فأصبح يقلب كفيه على ما أنفق فيها وهي خاوية على عروشها ويقول يا ليتني لم أشرك بربي أحدا. మరియు అతని పంటను వినాశం చుట్టుముట్టింది. అతడు తాను ఖర్చు చేసినదంతా నాశనమైనదని చేతులు నలుపుకుంటూ ఉండిపోయాడు. మరియు అది దాని పందిరితో సహా నాశనమైపోయింది. మరియు అతడు ఇలా వాపోయాడు, అయ్యో నా దౌర్భాగ్యం, నేను నా ప్రభువుకు భాగస్వాములను షరీకులను కల్పించకుండా ఉంటే ఎంత బాగుండేది. ولم تكن له فئة ينصرونه من دون الله وما كان منتصرا. మరియు అల్లాహకు విరుద్ధంగా అతనికి సహాయపడేవారెవ్వరూ లేకపోయారు. మరియు అతడు కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు. هنالك الولاية لله الحق هو خير ثوابا وخير عقبا. అక్కడ ఆ తీర్పు దినం నాడు శరణు రక్షణ కేవలం అల్లాహ్ ఆ సత్యవంతునిదే. ఆయనే ప్రతిఫలం ఇవ్వటంలో ఉత్తముడు మరియు అత్యుత్తమ అంతిమ ఫలితమిచ్చేవాడు. واضرب لهم مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض فأصبح هشيما تذروه الرياح وكان الله على كل شيء مقتدرا. మరియు వారికి ఇహలోక జీవితాన్ని ఈ ఉపమానం ద్వారా బోధించు. మేము ఆకాశం నుండి నీటిని కురిపించినప్పుడు దానిని
భూమిలోని చెట్టు చేమలు పీల్చుకుని పచ్చగా పెరుగుతాయి. ఆ తరువాత అవి ఎండి పొట్టుగా మారిపోయినప్పుడు గాలి వాటిని చెల్లాచెదురు చేస్తుంది. మరియు వాస్తవానికి అల్లాహ్యే ప్రతీదీ చేయగల సమర్థుడు. المال والبنون زينة الحياة الدنيا والباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. ఈ సంపద మరియు ఈ సంతానం కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే, కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే. అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి. وَيَوْمَ نُسَيِّرُ الْجِبَالَ وَتَرَى الْأَرْضَ بَارِزَةً وَحَشَرْنَاهُمْ فَلَمْ نُغَادِرْ مِنْهُمْ أَحَدًا. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజున మేము పర్వతాలను చలింపజేస్తాము మరియు నీవు భూమిని చదునైన మైదానంగా చూస్తావు, మరియు మేము ఒక్కడిని కూడా విడువకుండా అందరినీ సమావేశపరుస్తాము. وَعُرِضُوا عَلَى رَبِّكَ صَفًّا لَقَدْ جِئْتُمُونَا كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ بَلْ زَعَمْتُمْ أَن لَّن نَّجْعَلَ لَكُم مَّوْعِدًا. మరియు వారందరూ నీ ప్రభువు సన్నిధిలో వరుసలలో ప్రవేశపెట్టబడతారు. నీ ప్రభువు వారితో, వాస్తవానికి మేము మొదటిసారి మిమ్మల్ని పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చారు, కాని మా ముందు హాజరయ్యే ఘడియను మేము నియమించలేదని మీరు భావించేవారు కదా అని పలుకుతాడు. وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَا لِهَذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَا لِهَذَا الْكِتَابِ لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً إِلَّا أَحْصَاهَا وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا. మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినప్పుడు ఆ అపరాధులు అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు, అయ్యో మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్ని గాని ఏ పెద్ద విషయాన్ని గాని ఇది లెక్క పెట్టకుండా విడువలేదే. తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ أَمْرِ رَبِّهِ أَفَتَتَّخِذُونَهُ وَذُرِّيَّتَهُ أَوْلِيَاءَ مِن دُونِي وَهُمْ لَكُمْ عَدُوٌّ بِئْسَ لِلظَّالِمِينَ بَدَلًا. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము దేవదూతలతో ఆదంకు సాష్టాంగపడండి అని చెప్పినప్పుడు ఒక్క ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతులలోనివాడు
అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమి, మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా సంరక్షకులుగా చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా. దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది. మా అష్హద్తుహుం ఖల్ఖస్ السماوات والأرض ولا خلق أنفسهم وما كنت متخذ المضلين عضدا. నేను ఆకాశాలను మరియు భూమిని సృష్టించినప్పుడు గాని లేదా స్వయంగా వారిని శైతానులను సృష్టించినప్పుడు గాని వారిని సాక్షులుగా పెట్టలేదు. మార్గం తప్పించే వారిని నేను అల్లహ సహాయకులుగా చేసుకునేవాడను కాను. وَيَوْمَ يَقُولُ نَادُوا شُرَكَائِيَ الَّذِينَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا لَهُمْ وَجَعَلْنَا بَيْنَهُمْ مَوْبِقًا. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ దినమున ఆయన అల్లహ వారితో, మీరు నా భాగస్వాములని భావించిన వారిని పిలవండి అని అన్నప్పుడు వారు భాగస్వాములుగా భావించిన వారిని పిలుస్తారు. కాని వారు వారికి జవాబివ్వరు. మరియు మేము వారి మధ్య ఒక పెద్ద లోతైన వినాశగుండాన్ని నియమించి ఉంటాము. وَرَأَى الْمُجْرِمُونَ النَّارَ فَظَنُّوا أَنَّهُمْ مُوَاقِعُوهَا وَلَمْ يَجِدُوا عَنْهَا مَصْرِفًا. మరియు ఆ అపరాధులు నరకాగ్నిని చూసి వారు తప్పక అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు. మరియు వారు దాని నుండి తప్పించుకోవటానికి ఎలాంటి ఉపాయం పొందరు. وَلَقَدْ صَرَّفْنَا فِي هَذَا الْقُرْآنِ لِلنَّاسِ مِنْ كُلِّ مَثَلٍ وَكَانَ الْإِنسَانُ أَكْثَرَ شَيْءٍ جَدَلًا. మరియు నిశ్చయంగా మేము ఈ ఖురాన్లో మానవులకు ప్రతి విధమైన ఉపమానాన్ని వివరించాము. కాని మానవుడు పరమ జగడాలమారి. وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى وَيَسْتَغْفِرُوا رَبَّهُمْ إِلَّا أَن تَأْتِيَهُمْ سُنَّةُ الْأَوَّلِينَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ قُبُلًا. మరియు వారి ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దానిని విశ్వసించకుండా మరియు తమ ప్రభువు సన్నిధిలో క్షమాభిక్ష కోరకుండా ఉండటానికి వారిని ఆటంకపరిచిందేమిటి? వారి పూర్వీకుల మీద పడిన ఆపద వారి మీద కూడా పడాలనో లేదా ఆ శిక్ష ప్రత్యక్షంగా వారిపైకి రావాలనో వేచి ఉండటం తప్ప. وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَيُجَادِلُ الَّذِينَ كَفَرُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ وَاتَّخَذُوا آيَاتِي وَمَا أُنذِرُوا هُزُوًا. మరియు మేము సందేశహరులను కేవలం శుభవార్తలు అందజేసేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా మాత్రమే పంపుతాము. మరియు సత్యతిరస్కారులు సత్యాన్ని ఖండించటానికి నిరర్ధకమైన మాటలతో వాదులాడుతారు. మరియు నా సూచనలను మరియు హెచ్చరికలను
హాస్యంగా తీసుకుంటారు. وَمَنْ أَظْلَمُ مِمَّنْ ذُكِّرَ بِآيَاتِ رَبِّهِ فَأَعْرَضَ عَنْهَا وَنَسِيَ مَا قَدَّمَتْ يَدَاهُ إِنَّا جَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِن تَدْعُهُمْ إِلَى الْهُدَى فَلَن يَهْتَدُوا إِذًا أَبَدًا. మరియు తన ప్రభువు సూచనలతో హితబోధ చేయబడినప్పుడు వాటికి విముఖుడై తన చేతులారా చేసుకుని పంపిన దాన్ని దుష్పరిణామాన్ని మరిచిపోయే వ్యక్తి కంటే పరమ దుర్మార్గుడెవడు? వారు దానిని ఖురాన్ను అర్థం చేసుకోకుండా మేము వారి హృదయాల మీద తెరలు వేసి ఉన్నాము మరియు వారి చెవులకు చెవుడు కలిగించాము. కావున నీవు వారిని సన్మార్గం వైపునకు పిలిచినా వారెన్నటికీ సన్మార్గం వైపునకు రాలేరు. وَرَبُّكَ الْغَفُورُ ذُو الرَّحْمَةِ لَوْ يُؤَاخِذُهُم بِمَا كَسَبُوا لَعَجَّلَ لَهُمُ الْعَذَابَ بَل لَّهُم مَّوْعِدٌ لَّن يَجِدُوا مِن دُونِهِ مَوْئِلًا. మరియు నీ ప్రభువు క్షమాశీలుడు, కారుణ్యమూర్తి. ఆయన వారి దుష్కర్మల ఫలితంగా వారిని పట్టుకోదలిస్తే వారిపై తొందరగానే శిక్ష పంపి ఉండేవాడు. కాని వారికొక నిర్ణీత సమయం నిర్ణయించబడి ఉంది. దాని నుండి వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. وَتِلْكَ الْقُرَىٰ أَهْلَكْنَاهُمْ لَمَّا ظَلَمُوا وَجَعَلْنَا لِمَهْلِكِهِم مَّوْعِدًا. మరియు ఆ నగరాల వారు దుర్మార్గం చేసినందుకు మేము నాశనం చేసిన నగరాలు ఇవే. మరియు వారి నాశనం కొరకు కూడా మేము ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నాము. وَإِذْ قَالَ مُوسَى لِفَتَاهُ لَا أَبْرَحُ حَتَّى أَبْلُغَ مَجْمَعَ الْبَحْرَيْنِ أَوْ أَمْضِيَ حُقُبًا. మరియు జ్ఞాపకం చేసుకోండి, మూసా తన సేవకునితో ఇలా అన్నది: 2 సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే. فَلَمَّا بَلَغَا مَجْمَعَ بَيْنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَاتَّخَذَ سَبِيلَهُ فِي الْبَحْرِ سَرَبًا. ఆ పిదప వారిద్దరూ ఆ 2 సముద్రాల సంగమ స్థలానికి చేరినప్పుడు వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి సొరంగం గుండా పోయినట్లు దూసుకుపోయింది. فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَاهُ آتِنَا غَدَاءَنَا لَقَدْ لَقِينَا مِنْ سَفَرِنَا هَذَا نَصَبًا. ఆ పిదప వారు మరికొంత ముందుకు పోయిన తరువాత అతను మూసా తన సేవకునితో ఇలా అన్నాడు: మన భోజనం తీసుకురా. వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము. قَالَ أَرَأَيْتَ إِذْ أَوَيْنَا إِلَى الصَّخْرَةِ فَإِنِّي نَسِيتُ الْحُوتَ وَمَا أَنسَانِيهُ إِلَّا الشَّيْطَانُ أَنْ أَذْكُرَهُ
واتخذ سبيله في البحر عجبا. సేవకుడు ఇలా అన్నాడు, చూశారా, మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినప్పుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచిపోయాను. శైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకొనిపోయింది. قال ذلك ما كنا نبغ فارتدا على آثارهما قصصا. మూసా అన్నాడు, అదే కదా మనం కోరుతున్నది, వెతుకుతున్న స్థానం. ఆ పిదప వారిరువురు తమ అడుగుజాడలను అనుసరిస్తూ వెనుకకు మరలిపోయారు. فوجدا عبدا من عبادنا آتيناه رحمة من عندنا وعلمناه من لدنا علما. అప్పుడు వారు మా దాసులలో ఒక దాసుణ్ణి అచ్చట చూశారు. మేము అతనికి మా అనుగ్రహాన్ని ప్రసాదించి అతనికి మా తరఫు నుండి విశిష్ట జ్ఞానం నేర్పి ఉన్నాము. قال له موسى هل أتبعك على أن تعلمني مما علمت رشدا. మూసా అతనితో ఖిద్రుతో అన్నాడు, నీకు నేర్పబడిన జ్ఞానాన్ని నీవు నాకు నేర్పుటకై నేను నిన్ను అనుసరించవచ్చునా? قال إنك لن تستطيع معي صبرا. అతను జవాబిచ్చాడు, నీవు నాతో పాటు ఏమాత్రం సహనం వహించలేవు. وكيف تصبر على ما لم تحط به خبرا. అసలు నీకు తెలియని విషయాన్ని గురించి నీవెట్లు సహనం వహించగలవు? قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا. మూసా అన్నాడు, అల్లహ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞను ఉల్లంఘించను. قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا. అతను అన్నాడు, ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు. فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا. ఆ పిదప వారిద్దరూ బయలుదేరారు. చివరికి వారిద్దరూ పడవలో ఎక్కినప్పుడు అతను పడవకు రంధ్రం చేశాడు. మూసా అతనితో అన్నాడు, ఏమి, పడవలో ఉన్న వారిని ముంచివేయటానికా నీవు దానిలో రంధ్రం చేశావు? వాస్తవానికి నీవు ఒక దారుణమైన పని చేశావు. قال ألم أقل إنك لن تستطيع معي صبرا. అతను అన్నాడు, నేను నీతో అనలేదా, నీవు నాతో పాటు ఏమాత్రం సహనం వహించలేవని? قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا.
మూసా అన్నాడు, మరచిపోయి చేసిన దానికి నన్ను తప్పుపట్టకు. నేను చేసిన దానికి నా పట్ల కఠినంగా వ్యవహరించకు. فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا. ఆ పిదప వారు తమ ప్రయాణం సాగించగా వారికి ఒక బాలుడు కలిశాడు. అతను వానిని ఆ బాలుణ్ణి చంపాడు. అది చూసి మూసా అన్నాడు, ఏమి, ఒక అమాయకుడిని చంపావా? అతడు ఎవ్వడినీ చంపలేదే. వాస్తవానికి నీవు ఒక ఘోరమైన పని చేశావు. قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا. అతను ఖిద్ర్ అన్నాడు, నేను నీతో అనలేదా, నిశ్చయంగా నీవు నాతో పాటు ఏమాత్రం సహనం వహించలేవని. قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا. మూసా అన్నాడు, ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు నా తరఫు నుండి ఇంతవరకు చాలినన్ని సాకులు స్వీకరించావు. فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا. ఆ పిదప వారిద్దరూ ముందుకు సాగిపోయి ఒక నగరం చేరుకుని ఆ నగరవాసులను భోజనమడిగారు. కాని వారు, ఆ నగరవాసులు వారిద్దరికీ ఆతిథ్యమివ్వటానికి నిరాకరించారు. అప్పుడు వారక్కడ కూలిపోనున్న ఒక గోడను చూశారు. అతను ఖిద్ర్ దానిని మళ్లీ నిలబెట్టాడు. మూసా అన్నాడు, నీవు కోరితే దానికి ఆ శ్రమకు ప్రతిఫలం వేతనం తీసుకొని ఉండవచ్చు కదా. قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا. అతను ఖిద్ర్ అన్నాడు, ఇక నేను నీవు విడిపోవలసిన సమయం వచ్చింది. ఇక నీవు సహనం వహించలేకపోయిన విషయాల వాస్తవాలను, తత్వాలను గురించి నీకు తెలుపుతాను. أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا. ఇక ఆ నావ విషయం, అది సముద్రములో పనిచేసుకునే కొందరు పేదవారిది. కావున దానిలో లోపం కలిగించగోరాను. ఎందుకంటే వారి వెనుక ఒక క్రూరుడైన రాజు ఉన్నాడు. అతడు లోపం లేని ప్రతి నావను బలవంతంగా తీసుకుంటాడు. وَأَمَّا الْغُلَامُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَا أَن يُرْهِقَهُمَا طُغْيَانًا وَكُفْرًا.
ఇక ఆ బాలుని విషయం. అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతడు తన సత్య తిరస్కారం మరియు తలబిరుసుతనం వలన వారిని బాధిస్తాడని భయపడ్డాము. فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما. కావున వారిద్దరి ప్రభువు వారికి అతనికి బదులుగా అతని కంటే ఎక్కువ నీతిమంతుడు మరియు కారుణ్యం గలవాడిని ఇవ్వాలని కోరాము. وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا. ఇక ఆ గోడ విషయం. అది ఈ పట్టణంలోని ఇద్దరు అనాథ బాలురకు చెందినది. దాని క్రింద వారి ఒక నిధి పాతబడి ఉంది. మరియు వారి తండ్రి పుణ్యపురుషుడు. ఆ ఇద్దరు బాలురు యుక్త వయస్కులైన పిదప నీ ప్రభువు కారుణ్యంగా తమ నిధిని వారు త్రవ్వి తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పం. ఇదంతా నా అంతట నేను చేయలేదు. నీవు సహనం వహించలేని విషయాల వాస్తవం తత్వం ఇదే. ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا. మరియు వారు నిన్ను జుల్కర్నైన్ గురించి అడుగుతున్నారు. వారితో అను, అతనిని గురించి జ్ఞాపకముంచుకోదగిన విషయాన్ని నేను మీకు వినిపిస్తాను. إنا مكنا له في الأرض وآتيناه من كل شيء سببا. నిశ్చయంగా మేము అతని అధికారాన్ని భూమిలో స్థాపించాము మరియు అతనికి ప్రతిదానిని పొందే మార్గాన్ని చూపాము. فأتبع سببا. అతను ఒక మార్గం మీద పోయాడు. حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها قوما قلنا يا ذا القرنين إما أن تعذب وإما أن تتخذ فيهم حسنا. చివరకు సూర్యుడు అస్తమించేటట్లు కనబడే స్థలానికి చేరాడు. దానిని సూర్యుణ్ణి నల్లటి బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు. మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము, ఓ జుల్కర్నైన్, నీవు వారిని శిక్షించవచ్చు లేదా వారి ఎడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు. قال أما من ظلم فسوف نعذبه ثم يرد إلى ربه فيعذبه عذابا نكرا. అతను అన్నాడు, ఎవడైతే దుర్మార్గం చేస్తాడో మేము అతనిని శిక్షిస్తాము.
ఆ పిదప అతడు తన ప్రభువు వైపునకు మరలింపబడతాడు. అప్పుడు ఆయన అతనికి ఘోరమైన శిక్ష విధిస్తాడు. وَأَمَّا مَنْ آمَنَ وَعَمِلَ صَالِحًا فَلَهُ جَزَاءً الْحُسْنَى وَسَنَقُولُ لَهُ مِنْ أَمْرِنَا يُسْرًا. ఇక ఎవడైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తాడో అతనికి మంచి ప్రతిఫలముంటుంది. మేము అతనిని ఆజ్ఞాపించినప్పుడు సులభతరమైన ఆజ్ఞనే ఇస్తాము. ثُمَّ أَتْبَعَ سَبَبًا. తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు. حَتَّى إِذَا بَلَغَ مَطْلِعَ الشَّمْسِ وَجَدَهَا تَطْلُعُ عَلَى قَوْمٍ لَّمْ نَجْعَل لَّهُم مِّن دُونِهَا سِتْرًا. చివరకు సూర్యుడు ఉదయించేటట్లు కనబడే స్థలానికి చేరాడు. అక్కడ అతను దానిని సూర్యుణ్ణి ఒక జాతిపై ఉదయించడం చూశాడు. వారికి మేము దాని సూర్యుని నుండి కాపాడుకోవటానికి ఎలాంటి చాటు రక్షణనివ్వలేదు. كَذَلِكَ وَقَدْ أَحَطْنَا بِمَا لَدَيْهِ خُبْرًا. ఈ విధంగా వాస్తవానికి అతనికి జుల్కర్నైన్ కు తెలిసి ఉన్న విషయాలను గురించి మాకు బాగా తెలుసు. ثُمَّ أَتْبَعَ سَبَبًا. ఆ తరువాత అతను మరొక మార్గం మీద పోయాడు. حَتَّى إِذَا بَلَغَ بَيْنَ السَّدَّيْنِ وَجَدَ مِن دُونِهِمَا قَوْمًا لَّا يَكَادُونَ يَفْقَهُونَ قَوْلًا. చివరకు అతను రెండు పర్వతాల మధ్య చేరాడు. వాటి మధ్య ఒక జాతి వారిని చూశాడు. వారు అతని మాటలను అతి కష్టంతో అర్థం చేసుకోగలిగారు. قالوا يا ذا القرنين إن يأجوج ومأجوج مفسدون في الأرض فهل نجعل لك خرجا على أن تجعل بيننا وبينهم سدا. వారన్నారు, ఓ జుల్కర్నైన్, వాస్తవానికి యాజూజ్ మరియు మాజూజులు ఈ భూభాగంలో కల్లోలం రేకెత్తిస్తున్నారు. అయితే నీవు మాకు మరియు వారికి మధ్య ఒక అడ్డుగోడను నిర్మించటానికి మేము నీకేమైనా శుల్కం చెల్లించాలా? قال ما مكني فيه ربي خير فأعينوني بقوة أجعل بينكم وبينهم ردما. అతను అన్నాడు, నా ప్రభువు ఇచ్చిందే నాకు ఉత్తమమైనది. ఇక మీరు మీ శ్రమ ద్వారా మాత్రమే నాకు సహాయపడితే నేను మీకు మరియు వారికి మధ్య అడ్డుగోడను నిర్మిస్తాను. آتوني زبر الحديد حتى إذا ساوى بين الصدفين قال انفخوا حتى إذا جعله نارا قال آتوني أفرغ عليه قطرا. మీరు నాకు ఇనుప ముద్దలు తెచ్చి ఇవ్వండి. అతను ఆ రెండు కొండల మధ్య ఉన్న సందును మూసిన తరువాత వారితో అన్నాడు, అగ్ని రగిలించండి. దానిని ఎర్రని నిప్పుగా మార్చిన తరువాత అన్నాడు, ఇక కరిగిన రాగిని తీసుకురండి దీని మీద పోయటానికి. فَمَسْطَاعُوا أَن يَظْهَرُوهُ وَمَسْطَاعُوا
اسْتَطَاعُوا لَهُ نَقْبًا. ఈ విధంగా వారు యాజూజ్ మరియు మాజూజులు దానిపై నుండి ఎక్కి రాలేకపోయారు మరియు దానిలో కన్నం కూడా చేయలేకపోయారు. قَالَ هَذَا رَحْمَةٌ مِّن رَّبِّي فَإِذَا جَاءَ وَعْدُ رَبِّي جَعَلَهُ دَكَّاءَ وَكَانَ وَعْدُ رَبِّي حَقًّا. అతను దుల్కర్నైన్ అన్నాడు, ఇది నా ప్రభువు యొక్క కారుణ్యం. కాని నా ప్రభువు వాగ్దానపు ఘడియ వచ్చినప్పుడు ఆయన దీనిని బూడిదగా మార్చివేస్తాడు మరియు నా ప్రభువు వాగ్దానం నిజమై తీరుతుంది. وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ وَنُفِخَ فِي الصُّورِ فَجَمَعْنَاهُمْ جَمْعًا. మరియు ఆ యాజూజ్ మరియు మాజూజులు బయటికి వచ్చిన రోజు మేము వారిని అలల వలె ఒకరి మీద ఒకరు పడటానికి వదిలివేస్తాము మరియు బాకా సూరు ఊదబడినప్పుడు వారందరినీ ఒక చోట సమావేశపరుస్తాము. وَعَرَضْنَا جَهَنَّمَ يَوْمَئِذٍ لِّلْكَافِرِينَ عَرْضًا. మరియు ఆ రోజున మేము సత్యతిరస్కారులకు నరకాన్ని స్పష్టంగా చూసేందుకు వారి ముందుకు తెస్తాము. الَّذِينَ كَانَتْ أَعْيُنُهُمْ فِي غِطَاءٍ عَن ذِكْرِي وَكَانُوا لَا يَسْتَطِيعُونَ سَمْعًا. అలాంటి వారికి ఎవరి కన్నులైతే మా హితోపదేశం పట్ల కప్పబడి ఉండెనో మరియు వారికి ఎవరైతే దానిని ఏమాత్రమూ వినటానికి కూడా ఇష్టపడలేదు. أَفَحَسِبَ الَّذِينَ كَفَرُوا أَن يَتَّخِذُوا عِبَادِي مِن دُونِي أَوْلِيَاءَ إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا. ఏమి ఈ సత్యతిరస్కారులు నన్ను వదలి నా దాసులను తమ స్నేహితులుగా సంరక్షకులుగా చేసుకోగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము. قُلْ هَلْ نُنَبِّئُكُم بِالْأَخْسَرِينَ أَعْمَالًا. వారితో అను, కర్మలను బట్టి అందరికంటే ఎక్కువ నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా? الَّذِينَ ضَلَّ سَعْيُهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَهُمْ يَحْسَبُونَ أَنَّهُمْ يُحْسِنُونَ صُنْعًا. ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారు. أُولَئِكَ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ رَبِّهِمْ وَلِقَائِهِ فَحَبِطَتْ أَعْمَالُهُمْ فَلَا نُقِيمُ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ وَزْنًا. వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము పునరుత్థాన దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ తూకమునివ్వము. ذَلِكَ جَزَاؤُهُمْ جَهَنَّمُ بِمَا كَفَرُوا
اتخذوا آياتي ورسلي هزوا అదే వారి ప్రతిఫలం నరకం. ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. ఇన్నల్లదీన ఆమనూ వఅమిలుస్సాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. నిశ్చయంగా ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్ స్వర్గవనాలు ఉంటాయి. ఖాలిదీన ఫీహా లా యబ్గూన అన్హా హివలా. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వెరవటానికి ఇష్టపడరు. قُل لَّوْ كَانَ الْبَحْرُ مِدَادًا لِّكَلِمَاتِ رَبِّي لَنَفِدَ الْبَحْرُ قَبْلَ أَن تَنفَدَ كَلِمَاتُ رَبِّي وَلَوْ جِئْنَا بِمِثْلِهِ مَدَدًا. వారితో అను, నా ప్రభువు మాటలను వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారిపోయినా నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా అది కూడా తరిగిపోతుంది. قُلْ إِنَّمَا أَنَا بَشَرٌ مِثْلُكُمْ يُوحَى إِلَيَّ أَنَّمَا إِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ فَمَن كَانَ يَرْجُو لِقَاءَ رَبِّهِ فَلْيَعْمَلْ عَمَلًا صَالِحًا وَلَا يُشْرِكْ بِعِبَادَةِ رَبِّهِ أَحَدًا. ఓ ప్రవక్త, ఇంకా ఇలా అను, నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుడనే. నాపై దివ్య జ్ఞానం వహీ అవతరింపజేయబడింది. నిశ్చయంగా మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం అల్లహ్ మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు షరీకులుగా కల్పించుకోరాదు.